రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపిస్తున్న గొప్ప మహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఈ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడ చూసి అక్కడ చేయాలని అనుకున్నారు. కానీ మన ప్రతిపక్ష నాయకులు దుర్మార్గులు, సన్నాసులు, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు. వాళ్ళ దాచుకో, దోచుకో, పంచుకో, ప్రజలని రక్తం, బల్లులు, నల్లుల్లా పీక్కుని తింటమే వాళ్ళకి అలవాటు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. పేదరికాన్ని 12% నుంచి 6% తీసుకొచ్చినంతగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇవాళ వ్యవసాయాన్ని 3.5% నుంచి 11.7% తీసుకుని పెంచిన ముఖ్యమంత్రిగా భారతదేశంలో నిలిచిపోతుంటే అందుక జగన్మోహన్ రెడ్డి గారు నేను అనేది. ఇవాళ ఇండస్ట్రీస్ పరంగా 3.7% ఉన్నది 11.7% తీసుకెళ్లిన ముఖ్యమంత్రిగా భారతదేశంలో గొప్పగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా నిలిచిపోయినంతగా వీళ్ళు అనేది. ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు, రాష్ట్రం చెప్తున్న లెక్కలు కాదు, నీతి ఆయోగ్ వాళ్ళ కేంద్రం ఇస్తున్న లెక్కలు. వాళ్ళ కళ్ళు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోమనండి. వెబ్సైట్ లోను నీతి ఆయోగ్ వాళ్ళు ఇస్తున్న లెక్కలు చూసుకుని మాట్లాడమని. చంద్రబాబు నాయుడుకి ఎలాగో వయసు అయిపోయింది, కళ్ళు కూడా మసకడిపోయినట్టున్నాయి. ఈయనన్నా సరే ఒకసారి కరెక్ట్గా చూసుకుని మాట్లాడితే బాగుంటది. స్టేజ్ ఎక్కితే బూతులే తప్పితే ఇంకోటి రావట్లేదు వాళ్ళకి. మరి మైండ్ దొబ్బిందో మైండ్ లేదో నాకు అర్థం కావట్లే. స్టేజ్ ఎక్కి మై కట్టుకుంటే బూతులే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలని ఏం చేద్దామనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేద్దామని చెప్తారు మీరు? అదేం చెప్పరు. స్టేజ్ ఎక్కితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అడ్డు తొలగించుకోవాలనే విష ప్రయత్నాలు చేయటం, మొన్న రాయించుకుని కొట్టే కార్యక్రమంలో వీళ్ళదే, చంద్రబాబు నాయుడుదే పెద్ద పాత్ర. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయటంలో లోకేష్, చంద్రబాబు నాయుడు దిట్టలు. అటువంటి అలా విద్యని భారతదేశంలో కేరళ నెంబర్ 1 ఎప్పుడు. అటువంటిది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1కు వచ్చినందుగా మీరు ఏడ్చేది. ఇవాళ అన్నిటిలోనూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. పేదవారి విటమిన్ డెఫిసిట్స్ తోటి 24% లో ఉన్నవాడిని 8% తగ్గించాడు. డబ్బులు పడుతున్నాడు, అకౌంట్ లో పడుతున్నాయి. కోరింది తింటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇదేనా? 25 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా, ధైర్యంగా భరోసాగా ఏ హాస్పిటల్ కన్నా చేసుకుంటానికి. అందుక మీరు తిట్టేది? ఇవాళ అన్ని రంగాల్లోనూ పిల్లల్ని చదివిస్తున్నారు, అందుక తిట్టేది? అన్ని రంగాలను ముందుకు తీసుకుపోతాం అందుకనే మీరు తిట్టేది? ఇవాళ మిమ్మల్ని ప్రజలు ఈతరించుకుంటున్నారు, చేతరించుకుంటున్నారు. నిన్ను నమ్మం బాబు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాగా మీకు తాకట్టు పెట్టేశారు ఆ పార్టీని. ఇక నిన్ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు మాత్రం లేరు. మూడోగా ఏదైతే గంగిరెద్దులకు కండవ వేసుకొచ్చినట్టుగా, గంగిరెద్దులకి వేస్తారు కదా మొత్తం పట్టు చీరలు అవి వేసినట్టుగా 3 కండవాలు వేసుకుని బయలుదేరారు. అంచేత వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు చేసేవాళ్ళు కాదు, తీర్చేవాళ్ళు కాదు. ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాలు అతీతంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కావాలి. ఆయనది చెప్పింది చేస్తాడు, చెప్పింది వింటాడు, చెప్పంది కూడా చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత వీళ్ళు వద్దు, నిన్ను నమ్మం బాబు అంటున్నారు. జగనే రావాలి, జగనే ముద్దు అంటున్నారు.